ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి కుచ్చుటోపి పెట్టాడు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. డిగ్రీ కాలేజీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నరసింహారావు 2 కోట్ల రూపాయల చిట్టీల డబ్బుతో పరారవ్వడం ఎర్రగొండపాలెంలో కలకలం రేపింది. కొంతకాలంగా ప్రజలతో నమ్మకంగా ఉంటూ సుమారు 160 మంది సభ్యుల నుంచి నగదు వసూలు చేస్తూ చిట్టీలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల దాదాపు 60 మంది సభ్యులకు చిట్టీల డబ్బులు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో కొందరు గట్టిగా నిలదీయడంతో అదే రోజు కుటుంబంతో సహా పరారైనట్లుగా బాధితులు వాపోతున్నారు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన బాధితులు ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. చీటీల డబ్బులు రావాల్సిన 35 మంది బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ చౌడయ్యను కలిసి తమకు చీటీల డబ్బులు రావాలని, తమకు న్యాయం చేయాలని కోరారు బాధితులు. నరసింహారావు అనే వ్యక్తి చిట్టీల నగతో ఉడాయించినట్లుగా తమకు ఫిర్యాదు అందిందని, ప్రస్తుతం దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వాటిలో మోసపోయామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మోసం చేసిన వ్యక్తి వాళ్ళ కుటుంబం పరారీలో ఉన్నది. ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువగా, అదేవిధంగా సైబర్ మీద ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ముక్కు మొహం తెలియని వాళ్ళు ప్రభుత్వం చేత గుర్తింపు పడని సంస్థల్లో వ్యక్తులకి మీరు డబ్బులు కట్టి మోసాలు పోవడం జరుగుతూ ఉన్నది. అత్యాశకు పోయి అధిక వడ్డీ లాభాలు చూపించి ఎవరి వ్యక్తులంటే వాళ్ళ వ్యక్తుల దగ్గర మీరు పెట్టుబడులు పెట్టి చివరికి మోసపోయిన తర్వాత ఆకులు గాలిన చేతులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. మీరు ప్రభుత్వం చేత గుర్తింపబడిన సంస్థల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టండి. అదేవిధంగా ఆన్లైన్లో కూడా గుర్తు తెలియని లింకులు కానీ యాప్ల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోవడం అట్లా మా స్టేట్